నరేంద్ర మోడీ మీద తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి మాల్దీవుల మంత్రులు, భారతదేశం గురించి దారుణమైనటువంటి కామెంట్లు చేసినటువంటి మాల్దీవుల మంత్రులు ఇద్దరూ కూడా ఇప్పుడు మొయిజ్జు ఎవరైతే మాల్దీవుల అధ్యక్షుడు, మోడీని వ్యతిరేకించేవాడు, ఇండియా అవుట్ నినాదంతో అధికారంలోకి వచ్చినవాడు, ఇండియాకు అనుకూలం అంటూ అప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని దించినవాడు, చైనాని నమ్మినవాడు, చైనాకి వెళ్ళాక మొండి చేయి చూపించేటప్పటికీ భారత్ మీదన గౌరవం పెరిగి నరేంద్ర మోడీని కలిసి వెళ్ళినవాడు. ఈ నేపథ్యంలో మొయిజ్జుని సమర్థిస్తూ మొయిజ్జు ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నోళ్ళు అప్పట్లో ఏదైతే పక్కన పెట్టబడితే ఇప్పుడు వాళ్ళు ఏకంగా పార్టీకి రాజీనామాలు ప్రకటించారు. ఎందుకయ్యా అంటే మొయిజ్జు భారతదేశం వచ్చినందుకు, నరేంద్ర మోడీని కలిసినందుకు రాజీనామాలు ప్రకటించారు. మల్సా షరీఫ్, మరియం షివోనా వీళ్ళిద్దరూ కూడా యూత్ ఎంపవర్మెంట్, ఇన్ఫర్మేషన్ అండ్ ఆర్ట్స్ వీళ్ళిద్దరూ కూడా ఏదైతే మొయిజ్జు ప్రభుత్వానికి సంబంధించి మొన్న జనవరిలో జరిగినటువంటి ఘటనల తర్వాత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల మీద భారత్ గురించి దారుణమైనటువంటి మోడీని టెర్రరిస్ట్ అని, క్లౌన్ అని, పప్పెట్ ఆఫ్ ఇజ్రాయెల్ అని ఇట్లా నోటికొచ్చినటువంటి కారు కోతలు కూసినటువంటి వాళ్ళ వ్యవహారం ఇప్పుడు అక్కడ పెను వివాదం కిందన మారింది.